ముంపు పట్టాల పేరు వరకే నిక్ నేమ్ అంటారు. ఇప్పుడు వేణు ఉన్నాడు, వీడికి మన ఫ్రెండ్ పేరు పెడతారు, ఆవారు అయిపోయినాయి. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే ఒకే పట్టాదారుడు లక్ష్మీ శెట్టి వాళ్ళు, రాచూరు లక్ష్మీ శెట్టి వాళ్ళు 80వ సర్వే నెంబరు ఆ తోట ఉన్నది. 240వ సర్వే మాది కంటారు భూములు ఉన్నాయి. ఈ రెండు వచ్చి ఒకే పట్టా ఇచ్చారు. 240వ సర్వే నెంబర్ మాత్రం నీటి ముప్పని రాసుకున్నారు. 80వ సర్వే మునగలు కాబట్టి మాడుతోట. అది ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దీనికంతా చెల్లో భూములు వచ్చి ఊరికే ముంపు పట్టాలని పేరు తప్ప పట్టాలి. సెటిల్మెంట్ పట్టాలి. రెవెన్యూ సెటిల్మెంట్ పక్క మనం చిత్తు పట్టాలి. అంటే ప్రచారంలో అమ్మ ముంపు పట్టాలు వచ్చేసింది. చెప్పుకోవడం అనుభవం లేకుండా చెప్పేవాడు. అందరికీ చెప్పలేము కదా అట్లా. దీనికంతా కూడా ఆయకట్టు ప్రెసిడెంట్లు మనకు వెంకటరామరెడ్డి అని ఆర్డీఓ గారు, మన విలేజ్ నుంచి 5 మంది, ఆయకట్టు వాళ్ళు 5 మంది, ఆర్డీఓ గారు మధ్యస్థానికి ఏర్పాటు చేసినాడు. గోపాలరాజు ఒకటి, వెంకటరామరాజు ఒకటి, వరంరాజు గారు ఒకటి, ఆర్ నరసరాజు ఒకటి, 4, నేను. ఈ 5 మంది మన వర్షం. వాళ్ళ వర్షం వచ్చి గోనా శ్రీనివాసరెడ్డి ఆయకట్టు ప్రెసిడెంటు, పట్కాలి వెంకటరమణ శెట్టి, బలరాయణ శెట్టి వాళ్ళ తమ్ముడు, తర్వాత సుబ్బరాయుడు కట్టకింద హరిజన వాడు సుబ్బరాయు ఎస్సీ క్యాండిడేట్, వాళ్ళు జయరామరెడ్డి టీచరు, శివరాజపాడు రిటైర్డ్ టీచర్, ఏజ్డ్ ఆయన. వాళ్ళు 5 మంది, మేము 5 మంది. అప్పుడేం చేశారంటే పట్టా వసూలు చేస్తున్నాం, నేను ఊర్లో కలెక్ట్ చేస్తున్నాను 30 పట్టాలు. ఆయన నోడల్ ఆఫీసర్ మీటింగ్ పోయినాడు ఆర్టీఓ. రాత్రి 8 గంటలకు మీరు రాని మరి వచ్చినాడు. వచ్చేసరికి ఇంకా పంచకొసుకొని ఇచ్చేసాడు పట్టాలు మొత్తం, ఒరిజినల్ పట్టాలు అంతా నర్సరాజు. తిరిగి మాకు రాత్రి 10 గంటల ఆయన గుర్తుకు వచ్చేవాడికి. నేను ఎట్లా ఊరికి ఆ మనిషి పండుకోమని చెప్పలా, పోవాలేదు. శాంతి అక్కడికి వచ్చిన నర్సరాజు బండి కారు అప్పుడే పాస్ అయ్యి వచ్చేసింది. మళ్ళీ ప్రకాష్ రెడ్డి కొన్నాడు ఆయన, ఆ మక్క మొత్తం తీసుకొని ఆ పండుకొని దోశ తినేసి మళ్ళీ పొద్దున్న ఇంటికి వచ్చిన. ఈ రోడ్డు విషయంగా మాత్రం వాళ్ళు కోర్టుకి వేస్తే అప్పుడు హైదరాబాద్ లాయర్ జయపూతని ఆ కోర్టుకి వేసి మనం వెకేట్ చేసుకున్నాం. తర్వాత ఆర్డీఓ గారు రామయ్య అని మన ఊళ్ళో ఒకసారి మధ్యస్థం పెట్టాడు. రామయ్య, మీకు ల్యాండ్స్ కాంపెన్సేషన్ కావాలన్నా ఇచ్చేస్తాం, లేదంటే పైరు కావాలని చేసుకుని చెప్పంటే మాకు భోజనానికి కావాలా, వ్యవసాయ కుటుంబాలు పశువులు మేపుకుంటున్నాము, పైరు చేస్తే గడ్డి వస్తుంది కదా, కాబట్టి మాకు పురాతన కాబట్టి మాకు కాంపెన్సేషన్. ఏ సంవత్సరంలో జరిగింది అది? అయిపోయింది ఈ అలిగేషన్ వచ్చినాకనే 2002 పైనే. అంటే అదే చెరువు బూట్ చేస్తారని ఏదో ఒక ఇది వచ్చింది కదా, అది కూడా చెప్తాను.